ముస్లింలు నలుగురు నలుగురు చొప్పున పిల్లల్ని కంటున్నారు కాబట్టి వాళ్ళ జనాభా భయంకరంగా పెరిగిపోతుంది. అందుకే మన హిందువులం కూడా నలుగురు పిల్లల్ని కనాలి అని ఏ బత్తాయిగాడైతే మీ దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తాడో వాడిని గల్లా పట్టుకొని ఈ రెండు ప్రశ్నలు అడగండి. ఏంటిదంటే, అరే బత్తాయి సన్నాసిగా, వాళ్ళ లెక్క మనం కూడా నలుగురిని కనే బదులు, ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నది మన హిందూ ప్రధానే కాబట్టి వెళ్ళి మన ప్రధానమంత్రికి చెప్పండి. ఏమని అంటే, ఈ దేశంలో హిందువైనా ముస్లిం అయినా ఇద్దరిని మాత్రమే కనాలి, ఇద్దరికంటే ఎక్కువ కనకుండా చట్టం తీసుకురండి అని చెప్పితే అయిపోతుంది కదరా. మనం కూడా నలుగురిని కనుక్కుంటే 400 కోట్ల 500 కోట్ల జనాభా అయితే దేశం మొత్తం ముష్టెత్తుకోవాల్సి వస్తుందిరా బత్తాయి అని అడగండి. రెండో క్వశ్చన్ ఏంటిదంటే, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారా అని అడగండి. మనకి ఇద్దరే ఉంటారు కానీ వాడు మనకు నలుగురిని కనమని చెప్తాడు. ఎందుకంటే వాడు మంచిగా ఉండాలి, మనం అడక తినాలి కదా. ఈ రెండు ప్రశ్నల్ని గల్లా వట్టి నిలదీసి మరీ అడగండి.